పురాణాల ప్రకారం రాక్షసరాజు ద్విపునీయుని కొడుకుగా రక్తాబీజం జన్మించాడు. జన్మించిన వెంటనే అతనికి విశేష శక్తులు లభించాయి. అతడిని చంపిన ప్రతి రాక్షసుడు లేదా శత్రువు అతడి రక్తం నేల తాకకుండానే కొత్త రాక్షసంగా పునరుజ్జీవించేది. ఈ కారణంగా రాక్షసుల యుద్ధంలో దేవతలు కూడా అతడిని ఎదుర్కోవడం కష్టమయ్యింది. చివరికి పరమేశ్వరి దుర్గదేవి మహాకాళి రూపంలో ఉద్భవించి ఆమె గోరుగా ప్రకాశించే చర్మం, పలువురు భుజాలు, ఆయుధాలు పట్టుకొని రక్తాబీజాన్ని నశింపుతూ ప్రతి రక్తపు చుక్క నేల తాకకుండా శోషించారు. ఈ విధంగా రక్తాబీజ శక్తిని కోల్పోయి దేవతల సాయంతో భూలోకంలో